వైద్యుల నిర్లక్ష్యంతోనే నిండు గర్భిణి మృతి చెందిందంటూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ప్రగతి నర్సింగ్ హోంపై బంధువులు దాడి చేశారు. హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పోలీశ్వరమ్మ నిండు గర్భిణి ప్రగతి నర్సింగ్ హోంలోనే మొదటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంది. 3 రోజుల క్రితం ఆయాసం రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. అయితే రాత్రి 12 గంటల సమయంలో పేషెంట్ పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. 3 రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకొచ్చినా సరైన వైద్యం అందించకపోవడంతోనే ఆమె చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో డాక్టర్స్ అందుబాటులో లేరని, డాక్టర్ను పిలవమన్నా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపడుతున్నారు. వచ్చి చేయి పెట్టి ఏం చూడలేదండి. మళ్ళీ పిల్లకి ఏం పాపం లేచి అవుతుంది. మాకేం తెలిసింది చూడరండి. అట్లా ఎంత గవర్నమెంట్ పెట్టుకోరంట మా తెలియదు ఎట్ చేసి పెట్టామంటే నీకు వెళ్ళి ఎంతమంది ఉన్నారు చూసుకొని బండి చూసుకొని తీసుకోపడండి. మా చెప్పిన ఒక్క మాట ఇంకేం చేయలేదు. మా పాలకి ఏం చూడండి. అక్కడ పోయినాక అర్ధగంటకి చనిపోయిందండి. ఏంది అని అడిగితే ఇది కేవలం డాక్టర్ గారి తప్పు, ఫస్ట్ వైద్యం చేసిన వాడితే నేను చనిపోయింది. మాకు ఫోన్ చేశారు, మేము తీసుకొని వచ్చాము.